హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. సో ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఏంటంటే అమెరికాలో ఎలక్షన్స్ అవుతున్నాయి. కమలా హ్యారిస్ గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ ఉన్నారు. సో ఎవరు వస్తే మన ఇండియన్స్కి ఇమ్మిగ్రెంట్స్కి యూజ్ అవుతుంది, ఎలాంటి హెల్ప్ అవుతుంది ఒకవేళ కమలా హ్యారిస్ గారు వస్తే అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు వస్తే? సో ఈ విషయాలన్నీ మనం రాహుల్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం లక్ష్మీ. సో నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే యుఎస్ఏలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా. సో కమలా హ్యారిస్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు వస్తే మన ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు కదా, ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కి ఎవరు వస్తే మనకి బాగా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కమలా హ్యారిస్, ఎందుకంటే నా ఫెలో బార్ మెంబరు, నేను ఆమె కాలిఫోర్నియా బార్ మెంబర్స్ ఇద్దరము. తర్వాత నాకు కమలా పేరు అంటే చాలా ఇష్టం అండి. నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టిన, ఇల్లు పేరు కూడా కమలా అనే పేరు పెట్టిన. ఆమె పేరు మీద కాదు, మా నాయనమ్మ పేరు కమలా. సో కంగ్రాట్స్ అన్ ఇట్. ఇంకోటి ఏమైందంటే ట్రంప్ కొద్దిగా వన్ సైడెడ్గా ఎలక్షన్గా కనబడదండి, ఎందుకంటే బైడెన్ కొద్దిగా ఓల్డ్ ఏజ్ తోటి చాలామంది నెగిటివ్ కాన్సెప్ట్కి వచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే అసాసినేషన్ మర్డర్ అటెంప్ట్ అయిన దాంతో కూడా బాగా సింపతి వచ్చింది ట్రంప్కు. దానికి అంటే కోర్స్ దాన్ని అందరు ఖండిస్తారు. కాకపోతే బైడెన్ చాలా ఏజ్ తోటి అతని ఫిజికల్ కెపాసిటీ లేనందుకు, కొద్దిగా మెంటల్ కూడా మర్చిపోతున్న సందర్భాలు చాలా ఉన్నందుకు ట్రంప్ బాగా లీడింగ్కి వచ్చిండండి. ఇప్పుడు కమలా హ్యారిస్ను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ చేసిండ్రో దాంతో కొద్దిగా కాంపిటీషన్ బాగా వచ్చింది. దీనివల్ల కాంపిటీషన్ బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మనకు తెలిసి ట్రంప్ కొద్దిగా ఇండియన్ ఇమిగ్రేషన్ మీద కొద్దిగా యాంటీ మొదటి నుంచి. అసలు ఇమిగ్రేషన్ అంటేనే యాంటీ అనే ఇన్ జనరల్గా ఇండియన్ ఇమిగ్రేషన్ అన్నా కూడా కొద్దిగా అంత ఫేవరబుల్ ఏమీ కాదు. సో ఇప్పుడు కమలా గారు వచ్చినందుకు కంగ్రాట్స్ ఆన్ హర్. అండ్ కొద్దిగా కాంపిటీషన్ బాగుంటుంది, చూడాలి ఎవరు గెలుస్తారన్న చూడాలి. బైడెన్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి కమలాకి ఇప్పుడు ఆమె రాగానే ఇమ్మీడియట్గా $85 million ఫండ్ రైజ్ అయినాయండి. అది కాకుండా కొద్దిగా పోల్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది అక్కడ. సో ఇది మనకు కొద్దిగా మంచిదే అండి, చాలా మంచిదే, ఇమిగ్రేషన్కి అయితే చాలా మంచిది. సో కమలా హ్యారిస్ గారు వస్తే మన ఇమిగ్రెంట్స్కి హెల్ప్ అవుతుంది. అవునండి, కంపేర్ ఎందుకంటే ఆమె వ్యూస్ యాంటీ ఇమిగ్రేషన్ వ్యూస్ కాదు. తర్వాత ట్రంప్ ఏమంటాడంటే ఇమిగ్రెంట్స్ ఆర్ అన్డిజైరబుల్ పీపుల్, అంటే పనికిరాని వేదవాళ్ళు అని ఒపీనియన్ ఉంది ఆయనకు. తను ప్రెస్ స్టేట్మెంట్ కూడా చెప్పిండు. ఈ మధ్యలో ఒక ట్రంప్ గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే డిగ్రీతో సహా కూడా గ్రీన్ కార్డ్ ఇస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ దాన్ని ఎంత మటుకు సపోర్ట్ చేస్తాడు అన్నది వాళ్ళ పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తలేదు. అదే కమలా హ్యారిస్ మాత్రం ఇన్ జనరల్ ఇమిగ్రెంట్స్కి ఫేవరబుల్, డెమోక్రాట్స్ ఇన్ జనరల్ ఇమిగ్రెంట్స్కి ఫేవరబుల్. కాకపోతే మన ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ అంటే మన ఇమిగ్రేషన్ చాలా ఉంటాయండి. ప్రతి ఏడాది అక్కడ 10 లక్షల మంది గ్రీన్ కార్డ్ ఇస్తారు. అయితే ఆ 10 లక్షల మంది గ్రీన్ కార్డ్ల 85% ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ పోయేది ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషను, తర్వాత అసైలము, రెఫ్యూజీస్ వాళ్ళకు 85%. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చే ఇమిగ్రేషన్ ఓన్లీ 15%. ఆ 15%లో మన ఇండియన్స్ ఎక్కువ కాంపీట్ చేస్తారు. అయితే కమలా హ్యారిస్ ఒపీనియన్ ప్రకారం మిగతా ఇమిగ్రెంట్స్కి డెఫినెట్లీ ఫేవరబుల్గానే ఉంది. ఈ 15% ఇమిగ్రేషన్ కూడా కొద్దిగా మన ఇండియన్కి ఫేవరబుల్గానే ఉంది, యాంటీగా ఏం లేదు. ఒకవేళ కమలా హ్యారిస్ గారు వస్తే ఎలాంటి రీఫార్మ్స్ చేసే అవకాశం ఉంది మన ఇమిగ్రెంట్స్కి? అయితే 2019లో కమలా హ్యారిస్ గారు ప్రెసిడెంట్కి రన్ చేసిండ్రండి. అంటే ప్రెసిడెంట్ అవుదామని 2020లో ఎలెక్ట్ అవుదామని బైడెన్కి యాంటీగా నిల్చున్నది డెమోక్రటిక్ పార్టీలో. అయితే అప్పుడు బైడెన్కి యాంటీగా ఓడిపోయిన తర్వాత బైడెన్ ఆమెను వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నాడు. అప్పుడు ఆమె చెప్పిన కమెంట్స్ ఏంటంటే పర్ కంట్రీ లిమిట్, ఏదైతే మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పర్ కంట్రీ లిమిట్, ఇప్పుడు మనకు మొత్తం 140,000 గ్రీన్ కార్డులు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఉన్నాయన్నట్టు. అందులో లిమిట్ ఏముందంటే ఓన్లీ 7%, ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకురావాలని ఉంది అన్నట్టు. అయితే దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్స్కు చాలా బ్యాక్లాగ్ అవుతుంది. అదే పాకిస్తాన్ దేశం ఉన్నదనుకోండి, వాళ్ళకి వెయిట్ లిస్ట్ లేదు, ఎంబడే వస్తుంది. మన ఇండియన్స్కి అయితే దాదాపుగా 14-15 years వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇంకా ముందు పోతే 200 ఏళ్ళు అంటారు వెయిటింగ్ లిస్ట్. అంటే ఎప్పటికీ మనకు రావు గ్రీన్ కార్డులు. అయితే కమలా హ్యారిస్ ఏమన్నదంటే మీరు ఎప్పుడైతే ఐటీ ప్రొఫెషనల్ తీసుకుంటారో వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిందని ఎందుకు అడుగుతాండ్రు, ఆ లాను తీసేయాలని ప్రపోజ్ చేసింది ఆమె, ఏది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా.
ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఓడిపోయి బైడెన్ గెలిచిన తర్వాత కూడా ఆమె సెనేటర్గా ఉండే. ఓకే, సెనేటర్ అంటే రాజ్యసభ మెంబర్ ఉండే. రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు రాజ్యసభ అంటే సెనేట్లో ఒక బిల్ ప్రజెంట్ చేసిండ్రు. ఏంటంటే ఈ 7% లిమిట్ని తీసేయాలి, అన్ని దేశంలో ఒక్క తిరిగినే చూడాలి అని సెనేట్లో ప్రజెంట్ చేసినప్పుడు కమలా హ్యారిస్ దానికి ఫేవరబుల్గా ఓటేసింది. ఫేవరబుల్గా ఓటేసింది, కానీ ఆమె స్పాన్సర్ చేయలేదు ఆ బిల్లును. కొందరు సెనేటర్లు ఏమో స్పాన్సర్ చేసిన ఆ బిల్లును, ఆమె మనకు ఫేవరబుల్గా ఓటేసింది. కాకపోతే అప్పుడు 100 మంది రాజ్యసభలో, అక్కడ సెనేట్లో 100 మంది ఉన్నారు, 100 మంది కూడా ఫేవరబుల్గానే ఓటేసినారు, అది వేరే. అయినా కానీ అది అప్పుడు లా కాలేదు, ఎందుకంటే దానికి ఒక టెక్నికల్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. లోవర్ హౌస్ అప్పర్ హౌస్లో బిల్ల కొద్ది వేరియేషన్ తోటి ఆ మధ్యలో ట్రంప్ కూడా పోయింది అన్నట్టు. అప్పుడు ఏది ట్రంప్ మొత్తం వచ్చి దాడులు అయినాయి కదా, దానివల్ల అది లా రాలేదు. అయితే ఇప్పుడు కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత ఆమె దాన్ని రివైజ్ చేయొచ్చు, దాన్ని ప్రమోట్ చేయొచ్చు. ఆ బిల్లు మళ్ళా 7% లిమిట్ తీసేయడానికి బిల్లుకు సపోర్ట్ చేయొచ్చు. అది సపోర్ట్ చేస్తే చాలా మనకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండే వెయిటింగ్ లిస్ట్ 14 ఇయర్స్ ఏదైతే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ ఉందో, అక్కడి నుంచి దాదాపుగా 3-4 ఇయర్స్ వెయిటింగ్ లిస్ట్ వస్తుందండి. అది చాలా మన ఇండియన్స్కి చాలా అడ్వాంటేజ్. మనం అందరం ఇండియన్స్ కానీ అన్ని దేశాలతో సహా మనం ఈక్వల్గా ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే మన ఒక్కరికి డిస్క్రిమినేషన్ అవుతుంది. అది మన ఒక్కలేమే చాలా మంది అందులో పోతానం కాబట్టి మన లైన్ ఏమో పెద్దగా ఉన్నది, మిగతా లైన్ ఏమో చిన్నగా ఉంది, అట్లా అన్నట్టు. సో అది ఇప్పుడు అందరికి ఒకటే లైన్ అయింది కాబట్టి మనం చాలా మొదటి నుంచి లైన్లో ఉన్నాం కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ అయింది ఆ బిల్లు కనుక పాస్ అయితే. ఒకవేళ ఆ బిల్లు పాస్ అయితే మరి మిగతా వాళ్ళ కంట్రీస్ తాలూకా ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలోకి మన వాళ్ళే వెళ్తారు కదా మరి. అవునండి, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ అందరినీ సమానంగా చూడాలి. చట్టం అన్నది అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడున్న చట్ట ప్రకారము, అమెరికన్ చట్ట ప్రకారము ఎవరైతే 7% కన్నా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు పెద్ద లైన్ పెట్టింది. 7%కి తక్కువ తీసుకు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వీళ్ళందరూ టకటకటకి వెళ్ళిపోతారు. అందరినీ సమానంగా చూడాలి కదండి. ఎప్పుడన్నా ఎవరిని జాతి మత భేదాలు చూడకుండా చూడాలి కదా. మరి ఇలా జాతి భేదాలు మనకు కనబడతాయి కదా క్లియర్గా. దాన్ని తీసేయడానికి ఈ బిల్ ప్రొవిజన్ అండి. సో ఇప్పుడు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది కాదు, అందరూ ఒకటే తీరు ఈక్వల్గా అవుతారు, అది అడ్వాంటేజ్. వాళ్ళకు కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ 0 days ఉన్నది, వాళ్ళకు మనకేమో 15 ఏళ్ళు ఉన్నది వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు నార్మల్గా అయ్యే వెయిటింగ్ లిస్ట్ 3-4 years వెయిటింగ్ లిస్ట్ అయింది. వాళ్ళకు మనకు ఇద్దరికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారు అంటే ఈ H1B వీసా, F1B వీసా హోల్డర్స్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అయ్యే అవకాశం ఉందా? నరకం చూపెట్టిండండి 4 ఏళ్ళు మమ్మల్ని. అసలు నరకం అంటే నరకం అనుభవించినామండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు. H1B నార్మల్గా 3 ఏళ్ళకి అప్రూవ్ అవ్వాలండి. దాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత కన్సల్టింగ్ కంపెనీస్కు ఒక ఏడాదికి అప్రూవల్. అంటే ప్రతిసారి ఒక పర్సన్ జాబ్లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు డెలాయిట్ కన్సల్టింగ్ కంపెనీ నుంచి ఎండ్ క్లయింట్ పనిచేస్తున్నారు అనుకోండి AT&T కంపెనీకి. సో మీకు H1B 1 yearకి వస్తుంది, అంటే ప్రతి ఏడాదికి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. పెద్ద లాయర్ ఫీజు, లీగల్ ఫీజు, మీకు అన్సర్టానిటీ, మెంటల్ టార్చర్ చేసిండండి అప్పుడు మమ్మల్ని. తర్వాత ఇప్పుడు నార్మల్గా డినయల్ రేట్స్ ఎట్లుంటాయంటే, అంటే H1B అప్రూవల్ అప్లై చేసినప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్లో, ఇప్పుడు మాది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కదా, అంతకుముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ కదా, అబౌట్ 3-5% డినయల్స్ ఉంటాయి. ట్రంప్ వచ్చినప్పుడు మాకు అది 40% డినయల్స్. ఈ 3-4% ఒబామా అడ్మినిస్ట్రేషన్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కొన్ని వీక్ కేసెస్ ఉంటాయండి. అవి మాకు తెలిసిపోద్ది, మొదలే ఛాన్సెస్ ఉంది డినయల్ అయితే అని తెలిసిపోద్ది, చాలా మటుకు తెలిసిపోద్ది. కొన్ని ఏమో యాక్సిడెంట్లు అయితే అనుకుందాం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 40%. ఏనండి మీరు ఇదివరకేమో 3 ఏళ్ళకు, అంటే ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడేమో 3 ఏళ్ళు. ఓకే, ఒబామాలో కూడా బైడెన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళకి మనకి H1B. ట్రంప్ వచ్చిన తర్వాత 50-70% ఆఫ్ ద H1B ఏడాదికే ఇచ్చేది, ప్రతి ఏడాది పోవాలన్నట్టు మీరు రెన్యువల్. ఇక ఇంకోటి ఏంటంటే మీకు 40% డినయల్ రేటింగ్. అప్పుడు మన ఇండియన్స్ అందరూ ఏం ప్రిపేర్ అయినట్టే, చూద్దాం ఎప్పటిదాకా H1 ఉంటుందో అప్పటిదాకా, లేకుంటే తట్టపుట్టు దొరుకుని ఇండియాకి వెళ్దాం. లేకుండా కూడా అప్పుడు H1B డినయల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు H1B అప్లై చేసి మళ్ళీ వాళ్ళు స్టాంపింగ్ పోయి చాలా ఇంటరప్షన్ ఉండే. అదొక్కటే కాదండి, ఇప్పుడు H4EAD అనే ప్రొవిజన్ ఒబామా అడ్మినిస్ట్రేషన్లో మొదలైందండి. అంటే ట్రంప్ కన్నా మొదలు, అప్పుడు బైడెన్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండే.
ఓకే. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ఎవరికైతే I-140 అప్రూవ్ అయింది అంటే గ్రీన్ కార్డ్లో ఒక స్టెప్ అప్రూవ్ అయితే వాళ్ళ స్పౌజ్ అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. అయితే ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అంటే బైడెన్ అప్పుడు బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కదా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము H-1B, H-4 అండ్ EAD కలిసి ఫైల్ చేస్తే 3 కలిసి ఒకటేసారి అప్రూవ్ చేసేది. మన ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండు, ఈ 3 ఒక్కసారి ఎందుకు అప్రూవ్ చేస్తాను, H-1 అప్లై చేయండి, H-4 EAD తర్వాత సంగతి చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే H-4 EAD అంటే ఎంప్లాయ్మెంట్, మీరు ఇప్పుడు స్పోజ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరేమో H-1 మీద ఉన్నారు, మీ హస్బెండ్ H-4 EAD మీద ఉన్నారు, అతను ఎక్కడో జాబ్ చేస్తాడు, మధ్యలో H-4 EAD ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాలేదనుకోండి, జాబ్ వద్ది, మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత జాబ్ ఇస్తాడు, తెలియదు. దానివల్ల చాలా మందికి జాబ్ పోయిందండి. ఇంకోటి, ఇదివరకు ప్రీమియం ప్రాసెసింగ్ ఉండనట్టు కొన్నిటి, అంటే ప్రీమియం ప్రాసెస్ అంటే మనం ఒక $1,200 కడితే $1,220 కడితే 3 వారాల్లో అప్రూవ్ చేసేది. దానివల్ల ఏమైందంటే మీకు అన్సర్టానిటీ ఉంటుంది కదండి, ఎక్స్టెన్షన్ అయిద్దా కాదా తెలియదు కదా మీకు. అప్పుడు ఏం చేస్తారంటే మొదలే ఫైల్ చేసుకొని ఎక్స్ట్రా $1,200 కట్టుకొని మొదలే డిసిషన్ వచ్చింది అనుకోండి, ఒక మెంటల్ రిలీఫ్ ఉంటుంది మీకు. ఆ ప్రీమియం ప్రాసెసింగ్ కూడా తీసేసిండు కొన్నేళ్ళు. తీసేస్తే ఇక సకల కోసం అయింది. అప్పుడు ఎట్లా అంటే తుమ్ముతే ఊడ్చే ముక్కు మాదిరి మన జాబ్స్ అప్పుడు 4 ఏళ్ళు తుమ్ముతే ఊడ్చే ముక్కు మాదిరే ఉండే అప్పుడు 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ళు ఇండియన్స్ అప్పుడు H-1 మీద ఉన్న వాళ్ళు అయితే సకల నరకం అనుభవించిందండి అప్పుడు. సో నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రావద్దని అనుకుంటానండి. అంటే ఇక వేరే రీజన్స్, నేను ఓన్లీ ఇమిగ్రేషన్ లా గురించే మాట్లాడతానండి, వేరే రీజన్స్ నాకు ఇంట్రెస్ట్ కాదు. ఓన్లీ ఇమిగ్రేషన్ గురించి ఇదివరకు చూసినాం కాబట్టి, 4 ఏళ్ళు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసినాం కాబట్టి. తర్వాత ఇప్పుడు వచ్చే కమలా హ్యారిస్ కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఎందుకంటే ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు షీఈస్ పార్ట్ ఆఫ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అటువంటి అన్ని చేంజెస్ తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసిండు, ఒబామా పాలసీస్ పోయినట్టు. సో ఒకవేళ కమలా హ్యారిస్ గారు వస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు? అయితే ఎక్కువ ఆశ పెట్టుకోవద్దండి కమలా హ్యారిస్ మీద. ఇంతకుముందు నేను ఎంప్లాయ్మెంట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తీసేస్తా అని చెప్పింది మాత్రం వాస్తవం, ఆమె ఇంటెన్షన్ అది. కానీ స్టూడెంట్ వీసా వాళ్ళకు H-1B వీసాలకి ఇన్ జనరల్గా ఆమె బెనిఫిట్ చేస్తుంది అనుకోవడం కష్టం అండి. అంటే కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే EAD ఎక్స్టెన్షన్లు ఉంటే 540 days పని చేసుకోవచ్చు అని, కొన్ని EADs 1 yearకి వచ్చేటి 5 ఏళ్ళు చేసిండ్రు, అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఏడాదికి వచ్చేది 5 ఏళ్ళు చేసిండ్రు. కొన్ని ప్రొవిజన్స్ ఈజీ చేసిండ్రు వాళ్ళు. కానీ కొన్ని ప్రొవిజన్స్ వాళ్ళు కమలా హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అనొచ్చు కదా, వైస్ ప్రెసిడెంట్ కదా, వాళ్ళు కొన్ని హార్డ్ చేసిండ్రు మనకు. కొన్ని చెప్తా, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదివరకు ఫైలింగ్ ఫీజు ఉండండి, వీడొచ్చి ఏమంటాడు, ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కమలా హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుంది, వీళ్ళకొక ప్రతి H-1 మీద $600 ఎక్కువ ఛార్జ్ చేద్దామంటది. దేనికి? ఈ అడ్మినిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు కాదు, ఎవరికో పొలిటికల్ అసైలం ఇవ్వాలంటే, ఎవరికో రెఫ్యూజీ ఇవ్వాలంటే H-1B వాళ్ళ పైసలు ఛార్జ్ చేసి వాళ్ళకి ఇస్తారు. అదెందుకలా? ఇక దొరికిండు, వీళ్ళకి పైసలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర నుంచి దొబ్బుకుందామన్న మెంటాలిటీతో దొబ్బుకుంటారు వాళ్ళు. అంటే అలా చేయకూడదు కదా, చేయకూడదు, కరెక్టే. కానీ అట్లా మన మీద ఎక్కువ బర్డెన్ పెట్టిండ్రు. ఏది ఇందులో కమలా హ్యారిస్ కూడా పార్ట్ ఆఫ్ ద బర్డెన్ కదా చేసింది అన్నట్టు. సో కొన్నిటి ఆస్పెక్ట్స్ మీద కావాలని మన మీద కుట్ర మాత్రం చేయదని అనుకుంటున్నా. కానీ మనకేదో H-1Bకి F-1కు టకటక మన ఇండియన్స్కు బెనిఫిట్ అవుతుంది అని అయితే నాకు హోప్ లేదండి. అంటే ఆమె కొంచెం మన ఇండియన్ బేస్డ్ ఆమె కదా, సో మన ఇండియన్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయని చాలా మంది అనుకుంటున్నారు. లేదండి, ఇది మాత్రం తప్పు అవగాహన మీకు. ఇండియన్స్ అనగానే ఇండియన్స్ ఫేవర్ చేస్తారని యాక్చువల్గా హిస్టారికల్గా ప్రూవ్ చేసేది కంప్లీట్లీ అదర్వైజ్ ఉన్నది. ఎందుకంటే మనకిప్పుడు ఇంగ్లాండ్లో మనకు ఇంగ్లాండ్లో మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, రిషి సునక్ ఉండే కదా, అతను ఇండియన్ సంతతే కదా. మన నారాయణమూర్తి గారు అల్లుడే కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడే కదా. అతను ఏమన్నా స్టూడెంట్, మన ఇండియా నుంచి పోయే స్టూడెంట్స్ కానీ, ఇన్ఫోసిస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కానీ అటువంటి వీసాలకు ఏమైనా బెనిఫిట్ చేసిండా? అబ్సల్యూట్లీ చేయలేదు. ఆయన కంప్లీట్లీ యాంటీ ఇమిగ్రెంట్. అయితే కమలా హ్యారిస్ ఇండియన్ సంతతి ఉన్నంత మాత్రాన ఇండియన్స్కు ఆటోమేటిక్ హెల్ప్ చేస్తానైతే నాకైతే ఇంగితం కూడా
కొంచెం కూడా నాకు ఆశ లేదండి అందులో. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కావాలని కొద్దిగా యాంటీ చేస్తారో అనిపిస్తుంది. కమలా హారిస్ అటువంటి ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే ఈమె కొద్దిగా మెచ్యూర్డ్ లేడీ. మీ ఇద్దరం కాలిఫోర్నియా బార్ మెంబర్సేమే. సో లాయర్గా పనిచేసింది, ప్రాసిక్యూటర్గా పనిచేసింది, అటువంటి ఏమి ఇన్మెచ్యూర్ లేదు. కానీ వివేక్ రామ్సాని రిపబ్లికన్ క్యాండిడేట్ కంటెస్ట్ చేసినండి, వాడైతే మొత్తం యాంటీ ఇమిగ్రేషనే వివేక్ రామ్సాని. సో అట్లా ఆమె ఇండియన్ అయినంత మాత్రాన ఇండియన్ బెనిఫిట్ చేస్తాను అయితే నాకు మాత్రం హోప్ లేదు. కానీ ఇన్ జనరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రిన్సిపల్స్ కానీ ఇదివరకు ఆమె ఎక్స్ప్రెస్ చేసిన ప్రిన్సిపల్స్ కానీ ఏది పర్ కంట్రీ కోట అంత మాత్రం నిలబెట్టుకుంటుందని నేను ఆశిస్తున్నానండి. ఓకే. సో ఆమె రావడం వల్ల అంత బెనిఫిట్స్ ఉండవు మన ఇండియన్స్కి, ఆశ పెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ట్రంప్ కన్నా చాలా బెటర్. అతను వస్తేనేమో మనకు నరకం, ఈమె వస్తేనేమో పర్వాలేదు, ఈమె వస్తే స్వర్గం తీసుకుపోతుందని అయితే నాకు ఆశ లేదు. సంవాట్ బెటర్ భూమిలో ఉంటావు. సరే, ఇప్పుడు మన ఇండియన్స్ యుఎస్ఏలో ఉన్నారు కదా, వాళ్ళు ఓట్ వేయాలంటే ఎలా? ఇప్పుడు మన ఇండియన్స్ అక్కడ పోయినప్పుడు యుఎస్ సిటిజన్ అయితే మాత్రమే ఓట్ వేయచ్చండి. అంటే గ్రీన్ కార్డు ఉంటేనే కాదు, గ్రీన్ కార్డు వేరే, సిటిజన్షిప్ వేరే. ఓకే. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మనం సిటిజన్షిప్ అప్లై చేస్తే అప్పుడు సిటిజన్షిప్ వస్తుందండి. ఓకే. సో గ్రీన్ కార్డ్ వాళ్ళు ఓటు వేయరాదు. ఇప్పుడు F1 మీద పోతారు కదా, H1 మీద పోతారు కదా, L1 మీద పోతారు కదా, L2 మీద పోతారు కదా, H4 మీద పోతారు కదా, వాళ్ళు ఓటు వేయరాదు. ఓన్లీ యుఎస్ సిటిజన్సే ఓటు వేయచ్చు. నార్మల్గా ఎంప్లాయ్మెంట్ ద్వారా యుఎస్ సిటిజన్షిప్ రావాలంటే ఇవాళ రేపు దాదాపుగా ఇప్పుడు పోతే అంటే 15-20 ఏళ్ళ కింద పోయిన వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ వస్తుంది. 15-20 ఏళ్ళ కింద పోయిన వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ వస్తుంది. ఇదివరకు మేము పోయినప్పుడు మాకు సిటిజన్షిప్ రావాలంటే 7 ఏళ్ళకే వచ్చే సిటిజన్షిప్ మాకు. ఇప్పుడు 20 years బ్యాక్, 16 years బ్యాక్ వాళ్ళకి 16 నుంచి 20 years పడుతుంది సిటిజన్షిప్ వచ్చేమాట. సో ఇప్పుడు మనం పోయిన వాళ్ళందరూ H1B, F1 మీద ఉన్నారు, వీళ్ళందరూ ఓటు అని వీల్లేదు. గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా ఓటు వేయరాదు. కాకపోతే గ్రీన్ కార్డ్కి మిగతా స్వేచ్ఛలు అని ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ అయిన స్వేచ్ఛలు ఉంటాయి, కానీ ఓటు అన్నది వేరాదు. సో సిటిజన్షిప్ వస్తే అప్పుడు ఓటు వేయడం అవుతుంది. అవునండి. సో ఒకవేళ మన వాళ్ళు సిటిజన్స్ అయ్యి ఉన్న వాళ్ళు ఓటు వేయాలంటే ఎలా? లైక్ కమలా హారిస్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ? లేదు, ఆన్లైన్ పోయి రిజిస్టర్ చేసుకోవాలి ఓటు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పోయి ఎలక్షన్ బూత్లో మన దగ్గర పోయినట్టు ఎలక్షన్ బూత్లో పోయి డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టుకుని ఓటు వేయడమే. అయితే మీరు ఒక్కటి మాత్రం మిస్కాన్సెప్షన్ ఉందండి. మన ఇండియన్స్ అక్కడ పోయి సిటిజన్షిప్ అయిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీస్ మీద ఓటేస్తారా లేకుంటే మిగతా పాలసీస్ మీద ఓటేస్తారా? అంటే మనకి ఇన్ జనరల్గా మనకేంది, ఇమిగ్రేషన్ పాలసీస్లల్లో మనకు సరే వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీస్ వాళ్ళు అనుకోండి కమలా హారిస్ మంచిది ఇండియన్స్కి, డొనాల్డ్ ట్రంప్ చెడు అనుకోండి అనగానే అందరు ఇండియన్స్ పోయి కమలా హారిస్కి ఓటేరు. అది మరీ దుఃఖం అనిపిస్తుంది అండి. ఎందుకంటే వీళ్ళు ఏ నిచ్చెన అయితే ఎక్కువ వచ్చిండ్రో ఆ నిచ్చెన పడేస్తుండ్రు వాళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ఇమిగ్రేషన్ అయ్యి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏది బాధలు అయితే వాళ్ళు భరించున్నా అని మర్చిపోతారు వాళ్ళు. అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఏది ఫైనాన్స్ కానీ సర్టన్ అదర్ థింగ్స్ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ అటువంటి పాలసీస్ కూడా ఉంటాయి కదండి. నేను ఇంతకుముందు చెప్పిన అన్నీ కూడా ఓన్లీ ఇమిగ్రేషన్ గురించి చెప్పిన, మిగతా పాలసీస్ గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా టాపిక్ కాదు అది. సో అయితే మన ఇండియన్స్ ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ ఫేవర్ ఉన్న వాళ్ళు కోటేస్తారని మాత్రం అనుకోకండి. యూల్ బి చాలా సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళు ఇమిగ్రేషన్ యాంటీ ఇమిగ్రెంట్స్ ఉంటారు, కొందరు ఇమిగ్రేషన్ తక్కువ వేయాలంటారు వాళ్ళు. ఏదైతే వాళ్ళు ఇమిగ్రేషన్ నిచ్చెన ఎక్కువచ్చిండ్రో ఆ నిచ్చెనని తీసేయమంటారు వాళ్ళు. అంటే ఎక్కువ అయిపోతున్నారు నాకెందుకు ఐ డిసగ్రీ విత్ దెమ్. కానీ అట్లా తయారవుతారు కొందరు. యూ విల్ బి వెరీ సర్ప్రైజ్. అది కరెక్ట్ కాదు కదా. ఇక కరెక్టా కాదా అన్నది వాళ్ళు డిటర్మైన్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది, మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకి తెలియదు. సో డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాక పాలసీస్లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు ఫ్యూచర్లో? ఇక యముడే అంతే. లాస్ట్ టైమే నరకం చూపెట్టిండు, ఇంకేం చూపెడతాడో చెప్పలేమండి. డెఫినెట్లీ మంచిగా అయితే ఉండదు, అంత మటుకైతే ఖచ్చితం. మరి రీసెంట్గా ఆయన చాలా మంచిగా చెప్పారు, ఏమని? అదొక్కటి చెప్పిండు, గ్రీన్ కార్డ్ ఇస్తామన్నాడు డిగ్రీతో పాటు అని చెప్పారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే
అన్నందుకు సంతోషం అండి. అంత అన్నందుకు కూడా సంతోషం. అందులో 1/10 కాదు 1/50 చేసినా కానీ నేను సంతోషపడతా అతను. మరి అతను దానికి మళ్ళా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎవరు బ్యాకప్ చేయలేదు దాన్ని మేము చేస్తాము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పలే. ఇంకోటి ఏంటంటే గ్రీన్ కార్డ్ అన్నది వీళ్ళు ఇవ్వరాదు, ప్రెసిడెంట్ ఇవ్వరాదు. గ్రీన్ కార్డ్ అన్నది ఇచ్చేది ఓన్లీ పార్లమెంటే ఇవ్వచ్చు అండి. గ్రీన్ కార్డ్ ఇప్పుడు అతను చెప్పినట్టు గ్రీన్ కార్డ్కి అటాచ్ చేసి గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే పార్లమెంట్కి పోవాలి. పార్లమెంట్ అంటే అక్కడ కాంగ్రెస్ అంటారు వాళ్ళు, కాంగ్రెస్ను పార్లమెంట్ను వాళ్ళు కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ నుంచి రావాలంట, అది రాదు, అది ఎట్లా కాదు. కాకపోతే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి, వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వచ్చు వీళ్ళకు. ఆ అథారిటీ అడ్మినిస్ట్రేషన్కు అంటే ప్రెసిడెంట్కి ఉంటుందండి. అయితే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ళల్లో ఎంతమందికి ఆయన కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిందండి? 0. ఒక్కని గుడియలే. ఇంకోటి ఏం చేసిందంటే ఇదివరకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కొందరికి ఇచ్చిండ్రో, ఓకే, ఇది నేపాల్ వాళ్ళు అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చి సఫర్ అయిన వాళ్ళకి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వచ్చింది కదా. అట్లా కొన్ని దేశస్తులకు కానీ తర్వాత డాకా అంటామండి, అంటే చిన్న పిల్లలుగా అమెరికా వచ్చిండ్రు, తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇప్పుడు ఇల్లీగల్ అయిపోయినరు, వాళ్ళని డాకా కిడ్స్ అంటాం అన్నట్టు. వాళ్ళు ఏం పాపం చేయలేదు కదా, చిన్నప్పుడు వచ్చిండ్రు కదా, వాళ్ళు 5 ఏళ్ళ అప్పుడు 6 ఏళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం పాపం చేయలేదు కదా. వాళ్ళు కాలేజ్ డిగ్రీ అయిపోయినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లీగల్గా ఉండేది అన్నట్టు వాళ్ళు. అటువంటి వారికి ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు. ట్రంప్ వచ్చినప్పుడు దాన్ని కూడా తీసేసడానికి ప్రయత్నం చేసిండు. సరే, కోర్టులో ఒప్పుకోలేదు, వేరే విషయం. కానీ సో ఇతను వచ్చిన తర్వాత 0 న్యూ పర్సన్స్కి అతను ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు. ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కూడా తీసేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండు. సో నాకైతే ఆయన ఒక స్టేట్మెంట్ ఒక్కటి చేసిండు, సంతోషము. దాని మీద నిలబడితే అఫ్కోర్స్ సంతోషము. కానీ దాని మీద కాంగ్రెస్ పోయి ఆయన కాంగ్రెస్ సపోర్టర్ ఎక్కున్నా కానీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు అనుకోండి, వీళ్ళందరికీ చాలా సంతోషం. ఇస్తాడా? అటువంటి కాలేజ్ డిగ్రీ చేసిన వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అంతకుముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇస్తే వాటిని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇంతకుముందు. మరి అలాంటి ఆయన ఇప్పుడు ఈ మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా మాట ఇచ్చారంటే అది ఒక ఆర్గనైజ్డ్ స్టేట్మెంట్ రాలేదండి, ఒక రిటర్న్ స్టేట్మెంట్కు రాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఈ పాలసీ నాది అని ఒక వెబ్సైట్లో వాళ్ళు స్టేట్మెంట్లో చేయాలన్నట్టు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక పాడ్కాస్ట్ అంటే ఏదో రేడియో ఇంటర్వ్యూ, అది కూడా టీవీ ఇంటర్వ్యూ కూడా కాదు, రేడియో ఇంటర్వ్యూలో అన్నాడు తప్పితే వెబ్సైట్లో పెట్టచ్చు కదా అతను, ఇది నా పాలసీ నేను ఇస్తా, వాళ్ళు మిగతా ఉన్నాయి పాలసీస్ అన్నీ, ఆ పాలసీ అని పెట్టచ్చు కదా. పెట్టలేదంటే హీఈస్ నాట్ సీరియస్ ఇన్ దట్ గ్రీన్ కార్డ్ డిగ్రీతో సహా గ్రీన్ కార్డ్ ఇస్తుందని మాత్రం సీరియస్ ఉండడని నేను అనుకోలేదు. ఉంటే పెట్టచ్చు, వెబ్సైట్లో పెట్టచ్చు. సో జస్ట్ టు అట్రాక్ట్ ఇమిగ్రెంట్స్ అంతేనా? అట్లా కూడా ఏం లేదు, అతను పెద్ద ఇమిగ్రెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏం ట్రై చేస్తలేడు. అయితే ఇప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఓట్స్ ఉంటాయండి, యాంటీ ఇమిగ్రేషన్ ఓట్స్ ఉంటాయి. అంటే కొందరు ఏంటంటే యాంటీ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, యాంటీ ఇమిగ్రేషన్ అని ఒక ఓట్ బ్లాక్ ఉంటుంది కదా, ఆ ఫేవర్. ఇతను ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఓట్స్ ఆ ఓట్లు తీసుకుంటానికి ట్రై చేస్తారు. యాంటీ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, ఆ ఓట్లు తీసుకుంటానికి ట్రై చేస్తాడు. ఇదేదో స్టేట్మెంట్ మధ్యలో ఏదో వచ్చినట్టుంది తప్పితే ఇన్ జనరల్గా ఆయన ఇన్ ఫేవర్ అన్నట్టుగైతే నాకైతే, నేను ఇమిగ్రేషన్ లాయర్ కాబట్టి నాకైతే అనిపించలేదండి. ఏం లేదంటారు? అవును, ఎందుకంటే ఈయన మొత్తం అట్రాక్షన్ అంతా యాంటీ ఇమిగ్రెంట్స్. ఎవరైతే యాంటీ ఇమిగ్రేషన్ ఉంటారో, ఎవరైతే ఇమిగ్రేషన్ వద్దు మొత్తం తీసేయాలంటే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓటు బ్లాక్ను ఆక్యుపై చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తుంటారు. కమలా హ్యారిస్ కానీ బైడెన్ కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రేషన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కాకపోతే ఇక్కడ మన ఈ రెండింటి మధ్యలో మనం శాండ్విచ్ అవుతాం. ఎందుకు శాండ్విచ్ అవుతామంటే ఈ డెమోక్రాట్స్ ఏం చేస్తారంటే ఎవరైతే ఇల్లీగల్గా యుఎస్లో ఉన్నారో, ఎవరైతే ప్రాసిక్యూషన్ అయ్యి పొలిటికల్ అసైలం అయ్యి దొంగతనంగా కంట్రీకు వచ్చడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ రిపబ్లికన్ పార్టీ ట్రంప్ అటువంటి వాళ్ళు ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్. మనం మధ్యలో ఉన్నాం అసలు. యాక్చువల్గా మనం ఈ డెమోక్రటిక్ దాంట్లో లేము, ఈ రిపబ్లికన్ దాంట్లో లేము, మధ్యలో శాండ్విచ్ అయిపోయి ఉన్నాం అన్నట్టు.
సో మేమేమంటామంటే అరే నువ్వు ఇల్లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేసిన దానికన్నా లీగల్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నాము, మా పిల్లలు కూడా స్కూల్కి పోతారు, మా పిల్లలు గ్రీన్ కార్డ్ వస్తలేదు, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తలేదు, మా పిల్లలు F1కి పోవాలి, మా పిల్లలు H1కి పోవాలి, మా పిల్లలు గ్రీన్ కార్డ్ రాదు ఎందుకంటే వాళ్ళు ఇండియాలో పుట్టిండ్రు, మరి వాళ్ళకి ఎందుకు ఫేవర్ చేస్తలేవని మేము డెమోక్రటిక్ పార్టీని అడుగుతాం. కాకపోతే వాళ్ళు అది వినిపించుకోరు, ఎందుకంటే మీ పిల్లలు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉంది, మీ పిల్లలకి ఆల్రెడీ జాబ్స్ ఉన్నాయి, మా ఇల్లీగల్ ఉన్న వాళ్ళకు ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ లేదు, వాళ్ళకు జాబ్ లేదని వాళ్ళకి ఫేవర్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇటు ఉన్నారు, మనం మధ్యలో ఉన్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ ఉన్నాయి, డొనాల్డ్ ట్రంప్ సెపరేట్గా ఉంటాయి, కమలా హ్యారిస్కి సెపరేట్గా ఉంటాయి కదా. సో ఆ కీ డిఫరెన్సెస్ ఏమై ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఉన్నాయండి, పొలిటికల్ అసైలం మీద ఉన్నది, బార్డర్ మీద ఉన్నది. మన ఎంప్లాయ్మెంట్ వచ్చే మటుకు ఇటోళ్ళు కమెంట్ చేయరు, అటోళ్ళు కమెంట్ చేయరు, ఎక్కువ ఇటోళ్ళు మాట్లాడరు, అటోళ్ళు మాట్లాడరు. మనది యాక్చువల్గా ఇద్దరు కూడా అప్రూవ్ చేయొచ్చు, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కూడా అప్రూవ్ చేయొచ్చు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2020లో పర్ కంట్రీ లిమిట్ తీసేసినప్పుడు 100 ఓట్లు ఉంటాయండి సెనెట్లో, 100కు 100 ఓట్లు మనకు పడ్డాయి, 100కు 100 ఓట్లు మనకు పడ్డాయి. అయినా కానీ ఏదో టెక్నికల్ ఆబ్జెక్షన్ మీద పోయింది. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వాటిని పాస్ చేయడానికి. అది మెయిన్. ఏది అడ్మినిస్ట్రేషన్లో కానీ తర్వాత వాళ్ళకి అప్పుడు చిత్తశుద్ధి లేదు. పాపం ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు బాగానే ట్రై చేసిండు. 2020లో మన ట్రంప్ ఉండే, ట్రంప్ హీ వాజ్ బిజీ ఇన్ సంథింగ్ ఎల్స్, ఏది ఆ ఎలక్షన్లో నేను గెలిచిన అని చెప్పి దాని మీద ఉండే. సో ఏదో ఒకటి టెక్నికల్ అదొకటి చేయబట్టి మనకు ఆ బిల్ అన్నది కొసదాకా పోతుంది కానీ పాస్ కావట్లేదు, కొసదాకా పోతుంది, పాస్ అవుతుంది, లోక్సభలో వేరే పాస్ అవుతుంది, రాజ్యసభలో అవుతుంది, ఈ రెండు కలిసి పెట్టే మటుకు వాళ్ళ టర్మ్ అయిపోతుంది. సో టెక్నికల్గా సో మనం మధ్యలో ఉన్నాము, చిత్తశుద్ధి అని ఉండాలి. మరి కమలా హ్యారిస్ కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేసింది, ఏది పర్ కంట్రీ లిమిట్ అన్నది. కానీ ఆమెకు చిత్తశుద్ధి ఉండి ఈ పర్ కంట్రీ లిమిట్ తీసుకొచ్చి చేస్తుందా అంటే అది చెప్పలేమండి. మిగతా వాటి మీద ఉన్నది నాకే ఇమిగ్రేషన్ చిత్తశుద్ధి ఆమెకు, ఏది బార్డర్ లా, తర్వాత పొలిటికల్ అసైలం, రెఫ్యూజీ, ఫ్యామిలీ ఇమిగ్రేషన్, వాటి మీద చిత్తశుద్ధి ఉంది. మరి ఎంప్లాయ్మెంట్ మీద బేస్ మీద ఉందా అంటే నేను చెప్పలేను. మరి ఆమె ఓటేసింది కదా అంటే 100 మందిలో ఆమె కూడా ఒక ఆమె ఓటేసింది, ఆమె స్పాన్సర్ చేయలేదు బిల్లును, ఫేవర్గా మాట్లాడింది, ఓటేసింది. కానీ చిత్తశుద్ధి షూట్ ఆమె ప్రెసిడెంట్ అది చేస్తారంటే చెప్పలేము మనం. సో రాహుల్ రెడ్డి గారు, అక్కడ ఎలక్షన్స్ ఎప్పుడు అవుతాయి అండ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? మొన్నటిదాకా ట్రంప్ చాలా లీడింగ్లో ఉన్నాడండి. ఇప్పుడు క్యాండిడేట్ చేంజ్ కాగానే గాలి కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పటికి కూడా ఇప్పుడు పోల్స్ ప్రకారం అక్కడ ట్రంప్కే ఎక్కున్నట్టు కనబడుతున్నాయి. కాకపోతే యుఎస్లో ఎలక్షన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయండి, ఇండియా ఎలక్షన్స్ కన్నా డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. అక్కడ మేము మొత్తం 50 స్టేట్స్ ఉంటాయండి. 50 స్టేట్స్లో ప్రాక్టికల్గా ఎలక్షన్స్ అయ్యేది 10 స్టేట్లే, మిగతా 40 స్టేట్లలో ఎలక్షన్ అయినా కూడా ఎవరు పట్టించుకోరు. అంటే మీరు అడగొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా ఒక పార్టీకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఒక పార్టీకి 51% ఓటు వచ్చినాయి అనుకోండి, ఆ పార్టీ ఆ స్టేట్ మొత్తం తీసుకొచ్చుకుంటుంది. అంటే ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, 42 ఎంపీ సీట్లు ఉండే, అంటే కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది అనుకోండి, మొత్తం 42 సీట్లు కాంగ్రెస్కి పోతాయి. అదే తెలుగుదేశంకి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం మొత్తం 42 వస్తాయి అన్నట్టు. అయితే అందులో 40 దాదాపుగా 40 స్టేట్లు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఏది కొన్ని రిపబ్లికన్ స్టేట్స్ ఉంటారు, కొన్ని డెమోక్రాట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, కాలిఫోర్నియా, న్యూయార్క్ అవి డెమోక్రటిక్ స్టేట్స్. అందులో రిపబ్లికన్స్ పోయి కాంటెస్ట్ చేయరు, క్యాన్వస్ చేయరు, ఏం చేయరు. అదే మా టెక్సస్ ఉంది, టెక్సస్ రిపబ్లికన్ స్టేట్, అందులో డెమోక్రాట్స్ వచ్చి మాకు ఓటు ఏమైనా వాడు అడగరు. ఈ ఒక్క 10 స్టేట్లే డిసైడ్ చేస్తాయి. వాటిని స్వింగ్ స్టేట్స్ అంటాం అన్నట్టు, ఇటు పోవచ్చు అటు పోవచ్చు అన్నట్టు. ఆ స్వింగ్ స్టేట్స్ ఫ్లోరిడా, ఓహాయో, విస్కాన్సిన్, ఈ మధ్యలో జార్జియా, పెన్సిల్వేనియా, ఇవన్నీ స్వింగ్ స్టేట్స్, మిచిగన్, ఇవన్నీ స్వింగ్ స్టేట్స్ అన్నట్టు. ఈ స్వింగ్ స్టేట్స్లో కాంటెస్ట్ అవుతుందండి, ఆ స్వింగ్ స్టేట్స్నే డిటర్మిన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న లీడ్ 2-3% కాబట్టి నవంబర్ దాకా టైం ఉంది. ఎలక్షన్స్ నవంబర్ ఫస్ట్ వీక్లో అవుతాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మనం జూలైలోనే ఉన్నాం, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే ఇంకో 3 months ఈజీగా ఉంది. స్వింగ్ చేంజ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే మర్డర్ అటెంప్ట్ తోటి చాలా సింపతి వచ్చింది ట్రంప్కు, అఫ్ కోర్స్ బ్యాడ్ ఇన్సిడెంట్ దట్. దాంతో కూడా ఆ సింపతి మరి ఏమైనా వీన్ అవుట్ అవుతుందా అన్నది తెలియదు ఇంకా 3 నెలలకు. సో చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతం పోల్స్ ప్రకారం ట్రంప్ లీడింగ్ ఉన్నాడు, ఇంకొక 3 monthsలో ఏమవుతుందో చెప్పలేము. 2-3% తోటి లీడింగ్లో ఉన్నాడు ఇప్పుడు.
ఇప్పుడు ఆ మర్డర్ అటెంప్ట్ నిజంగానే అపోజిషన్ చేసిందా లేకపోతే సింపతి కోసమే? అపోజిషన్ చేయలేదు, ఎవరు అపోజిషన్ చేసిందని కూడా అంటలేరు, ఓకే. అతను చేపించిందని కూడా ఎవరు అంటలేరండి. మరి? ఏంటంటే బుల్లెట్ ఇట్లా ఒక్క ఇలా గింతల side మిస్ కి- అయిపోయింది, అవును. అదంతా అబద్ధం, ఎవడో పిచ్చోడు చేసిండు అంతే, అంత ఓకే. మించి ఏం లేదు. కానీ అపోజిషన్ చేసిన వాళ్ళు కూడా అనలేదు, తప్పండి. అంటే ఎలక్షన్స్ దగ్గర అవుతున్నప్పుడు లేదు, లేదు, ఇలాంటివి అయితే opposition- సింపతి వాళ్ళే లేకపోతే అనలేదు, అపోజిషన్ ట్రంప్ ఉంటాయి వాళ్ళే కదా. అనరు, మీరంటే ఇట్లా లేదు లేదు, అపోజిషన్ చేసిన ఛాన్సే లేదు, ఓకే. అసలు అవకాశం లేదు, అసలు ఉండనే ఉండదు. అపోజిషన్ చేసిన వాళ్ళు అన్నది కూడా అనలేదు. డెఫినెట్లీ ట్రంప్ చేసిన అచ్చిచి అది కూడా ఏంటంటే బుల్లెట్ టక్కన మిస్ అయింది. ఇదేనా చిన్న రాయి గుల్కనా ఏదన్నా, బుల్లెట్ కొద్దిగా ఇటైతే ఖతం అవుతుండే. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ దట్ షుడ్ నాట్. ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిల్ అయిందో అర్థం కాదు, వాడు కరెక్టే ఆడ కూర్చున్నది కూడా కనబడ్డప్పుడు కూడా సెక్యూరిటీ సీక్రెట్ సర్వీస్ ఎందుకు చేయలేదో, దట్స్ అ వీక్నెస్ దట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. యా, అయితే మా దగ్గర నవంబర్లో ఎలక్షన్లు అయిన తర్వాత యాక్చువల్గా పవర్కి వచ్చేది జనవరి 2nd వీక్లో, జనవరి 1st 2nd వీక్లో వస్తారు అన్నట్టు. ఓకే. మరి ఆ నవంబర్ నుంచి జనవరి దాకా బైడెన్ ఉంటాడు ప్రెసిడెంట్గా. ఎలక్షన్స్ మాకు అదే రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తే సాయంత్రం కల్లా వచ్చేస్తే నెక్స్ట్ డే కల్లా తెలిసిపోద్ది. కానీ మళ్ళీ జనవరి 2nd వీక్ దాకా బైడెనే ఉంటాడు అన్నట్టు. అయితే దీన్ని లేమ్ డక్ సెషన్ అంటున్నట్టు. ఈ పార్లమెంట్ కూడా ఉంటుంది, అప్పుడు పాత పార్లమెంట్ ఉంటుంది, కొత్త పార్లమెంట్ రాదు. ఈ లేమ్ డక్ సెషన్ ఉంటుంది. ఈ లేమ్ డక్ సెషన్ అంటున్నాను దాన్ని. అంటే ఆల్రెడీ వెళ్ళిపోయినరు, నెక్స్ట్ వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు, వీళ్ళు ఉన్నారు, దాన్ని లేమ్ డక్. ఇక్కడ ఈ పర్ కంట్రీ లిమిట్ అటువంటి చాలా మటుకు ఈ టైంలో పాస్ కావాలి. ఓకే. కానీ ఈసారి ఎవరు కూడా దాన్ని ప్రపోజ్ చేసలేరు, దాన్ని ప్రజెంట్ చేసలేరు. మనకి ఇంకా టైం ఉందిలేండి, ఎందుకంటే ఇంకా నవంబర్ టైం ఉంది కదా, ఇవన్నీ ఎలక్షన్ల తర్వాత ప్రపోజ్ చేస్తారు. సో మనకు అప్పుడు కూడా కమలా హ్యారిస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ కమలా హ్యారిస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ ఓన్లీ కమలా హ్యారిస్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు సెనెట్లో 100 సెనేటర్స్ ఉన్నాయి. 100 సెనేటర్స్లో 50 సెనేటర్స్ ఒక పార్టీ, 50 సెనేటర్స్ ఒక పార్టీ ఉన్నారు. అయితే అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఒక సీట్ ఉంటుంది అన్నట్టు. ఆ టై ఓట్ అనేది వైస్ ప్రెసిడెంట్ వేయచ్చు. ఓకే. అది కమలా హ్యారిస్. ఇప్పుడు ఆమె జనవరి 6 దాకా షీ విల్ బీ ద వైస్ ప్రెసిడెంట్ నో మ్యాటర్ వాట్. ఆమె గెలిచినా గెలవకపోయినా జనవరి 6 దాకా ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. ఈ లేమ్ డెక్ సెషన్లో కూడా మనకు ఆ పర్ కంట్రీ లిమిట్ తీసేసి ఛాన్స్ ఉంటుందండి. ఈ లేమ్ డెక్ సెషన్ అప్పుడే చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఏమవుతారంటే మళ్ళీ ఎలక్షన్లు రావు కదా, ఇంకా 2 ఏళ్ల తర్వాత లేదా సెనేటర్లకు ఇంకా 6 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి డేరింగ్ స్టెప్స్ అన్నది ఈ నవంబర్ నుంచి జనవరి మధ్యలోనే అవుతాయి పార్లమెంట్లో. సో చూడాలండి. థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు. Thanks. మన అమెరికాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అండ్ ఎవరు లీడింగ్లో ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ చెప్పినందుకు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.